హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. హరి బోల్. హరే కృష్ణ ప్రభువులందరికీ ప్రణామాలు. నా ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా సరే ఇమ్మీడియట్గా వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నేను కోరుకునేది మీ దగ్గర నుంచి సపోర్ట్ ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్. శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ తిరుపతి. మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురం వెళ్తున్నాము. ఇది సైకిల్ రైడింగ్. ఆల్రెడీ ఇది 84వ రోజు. సైకిల్ మీద వెళ్తూ దేవాలయాల దర్శనయాత్ర చేసుకోవడం కాకుండా హిందువుల సంస్కృతి సాంప్రదాయం కాపాడడం కాకుండా ప్రధానంగా హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్ర చేస్తున్నాము. ఆ ప్రచార యాత్రతో పాటు హిందువుల సంస్కృతి సాంప్రదాయం కాపాడడం, హిందూ టెంపుల్స్ దర్శనం చేసుకోవడం, అందరికీ తెలియజేయడము. ప్రతి ఒక్కరూ భగవద్గీత, భాగవతం, రామాయణ, మహాభారతం చదవండి. నిత్యం భగవన్నామస్మరణ చేయండి. హరే కృష్ణ మహామంత్రం జపించండి. రోజుకు కనీసం ఒక మాల 108 సార్లు నా హరే కృష్ణ మహామంత్రం జపించండి చెప్పడము. సో వీలైతే మీకు వీలైతే 16 మాలలు అంటే 16 రౌండ్స్ అన్న హరే కృష్ణ మంత్రం జపించండి. లేకపోతే మీకు భగవంతుడు ఒకటే, రూపాలు వేరే, అవతారాలు వేరే కాబట్టి భగవంతుని అవతారాలు వేరేనా ఏ భగవంతుని అవతారం మీకు ఇష్టమో, ఎవరైతే మీరు బాగా ఇష్టపడతారో ఆ యొక్క భగవంతుని యొక్క అవతారాన్ని, అవతారంలో ఉన్నట్టు అవతారంకి చెప్పబడినటువంటి భగవన్నామ మాత్రం చేయడం, జపం చేయడం మర్చిపోవద్దు, స్మరించడం మర్చిపోవద్దు చెప్తుంటాము. నేను ఎక్కువ హరే కృష్ణ మంత్రం జపించమని చెప్తుంటాను. మీకు వీలైతే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శివాయ, శ్రీ జై శ్రీరామ్, ఇట్లా మీకు ఏదైనా మీకు నచ్చినటువంటి భగవంతుని యొక్క స్వరూపము, అవతారము ఏదైనా కావచ్చు, ఆ యొక్క రూపాన్ని నిత్యం స్మరించండి, మర్చిపోవద్దు. భగవన్నామస్మరణ ఈ కలియుగంలో చాలా అత్యంత ముఖ్యమైనటువంటి ఇది భక్తిలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే ఇది మనము జీవితాంతం ఎంత పని చేసినా, జీవన విధానాన్ని ఏ విధంగా మనం ముందుకి తీసుకెళ్ళినా, ఏ విధంగా మనం బతికినా కూడా, ఏ విధంగా జీవించినా కూడా భగవంతునికి మనం దగ్గర కావాలి అంటే, భగవంతునికి మనం సేవ చేయాలి అంటే, మనం మరణించిన తర్వాత కూడా భగవంతునికి సేవ చేయాలంటే ఖచ్చితంగా మనం భగవన్ నమస్కారం చేయాలి. సో మామూలుగా పూజలు, నైవేద్యాలు పెట్టడము, దాన ధర్మాలు చేయడము, ఏదైనా భజనలు, కీర్తనలు ఎన్ని చేసినా భగవన్ నామస్మరణ మాత్రం ఖచ్చితంగా చేయాలి, నిత్యం ప్రతిరోజు చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక భాగము, మన భక్తిలో ఒక ముఖ్యమైన భాగం, మన జీవితంలో అతి ముఖ్య ఘట్టము. సో ఎన్సిసి నగర్ ఇది చూడొచ్చు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ తిరుపతి. సో ఇక్కడంతా కోచింగ్ అంతా జరుగుతుంటుంది అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. ఎస్వి అరవింద్ హై స్కూల్, అరవింద్ హాస్పిటల్. ఇక్కడ ఎవరైనా కంటి చూపు సరిగా లేని వాళ్ళు కూడా ఇక్కడ చేయించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి. సో తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు. ఎవరికైనా కంటి చూపు సరిగా లేకపోయినా అద్దాలు వాడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్ ఉచితంగా కూడా చేస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు తరఫున కూడా ఉంటుంది. సో తప్పకుండా చేయించుకోండి. ఇక్కడ అరవింద్ కంటి ఆసుపత్రి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క సర్వీస్ కూడా పొందండి. సో అది విషయం అండి. సో తప్పకుండా అందరూ ఈ విధంగా భగవద్గీత భాగవతం చదవండి, భగవన్నామస్మరణ చేయండి. ఈ యొక్క సైకిల్ యాత్ర చేపట్టాము. ఇది చేపట్టి సుమారుగా 84 రోజులు. ఈ రోజుకి 84 డేస్, ఎస్టర్డే 83 డేస్. సో 84 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ యొక్క సైకిల్ యాత్రకి అందరూ సహకరించండి, హెల్ప్ చేయండి. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్ర కమ్ హిందూ టెంపుల్ దర్శన యాత్ర. సో అందరి యొక్క సహకారంతో కూడా ముందుకెళ్తుంటాం. నా యొక్క స్వతంత్రంగా సంపాదించుకున్నటువంటి సంపాదనతో కూడా ఈ యొక్క సైకిల్ యాత్ర కూడా మొదలుపెట్టాము, ఖర్చు పెట్టాము. సో వీలైతే ఎవరైనా సరే డివోటీస్
కృష్ణ డివోటీస్ కావచ్చు, రామ డివోటీస్ కావచ్చు, శివ డివోటీస్ కావచ్చు, ఆంజనేయ స్వామి డివోటీస్ కావచ్చు, అయ్యప్ప స్వామి డివోటీస్ కావచ్చు, అమ్మవారి డివోటీస్ కావచ్చు, ఆల్ టెంపుల్ డివోటీస్, ఆల్ God is Bhagwan is only one, but devotees are different. Devotees are there in the world. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పకుండా తెలుగు బెస్ట్. సో అందువల్ల ఇంగ్లీష్ కాదు కాబట్టి సో మనకు అంత ఇంగ్లీషు పర్ఫెక్ట్గా మాట్లాడలేము. వచ్చిన కాడికి మాట్లాడము, ఏదైనా తప్పుగా మాట్లాడితే సో కొద్దిగా కరెక్ట్ చేసుకోండి కొంచెం. అది విషయం. మనం భగవంతుని యొక్క అవతారాలు వేరు, భగవంతుడు ఒకడే అని అర్థం చేసుకోవాలి. సో ఏ యొక్క భక్తుడైనా సరే, ఏ యొక్క భగవంతుని యొక్క భక్తుడైనా సరే మనకు సహకరించాలని, ఈ యొక్క యాత్రకి దిగ్విజయంగా కొనసాగాలని, వాళ్ళ యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాను. యాత్ర వచ్చేసి ఫస్ట్ పొద్దుటూరు నుంచి హైదరాబాద్ వరకు, సెకండ్ జర్నీ వచ్చేసి హైదరాబాద్ నుంచి అరుణాచలం, వీలైతే మధురై, త్రివేంద్రం వెళ్తాం. సో అక్కడ క్లైమేట్ పరిస్థితిని బట్టి త్రివేంద్రంకి వెళ్ళాలనుకుంటే ఓన్లీ అరుణాచలం కానీ మధురై వరకు ఆగిపోతుంది. సో అది ఎండింగ్ పాయింట్. సెకండ్ దర్శన యాత్ర పూర్తి అవుతుంది. సో ఈ యొక్క హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్ర, అదేవిధంగా దాంతోపాటు హిందూ టెంపుల్ దర్శన యాత్ర సైకిల్ మీద దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాము. సో త్వరలోనే కొద్ది రోజుల్లో. దానికోసం ఎవరైనా సరే మీకు తోచినంత మీ శక్తి కొద్దిగా ఈ యొక్క సైకిల్ యాత్రకి సహాయం చేయొచ్చు అందరూ. ప్లీజ్ కోఆపరేట్ ఫర్ అవర్ టెంపుల్ దర్శన యాత్ర. సో ప్లీజ్ హెల్ప్ ఫర్ మై టెంపుల్ దర్శన యాత్ర అండ్ హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్ర. సో చూస్తున్నారు కదా, తప్పనిసరిగా అందరూ హెల్ప్ చేయండి. సో ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ ఇచ్చాను, చక్కగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, తప్పకుండా హెల్ప్ చేయండి. సో నా యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463 7386622463. ఇంకొకసారి చెప్తున్నాను, నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబరు 7386622463. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా అడ్వైస్. సో ప్లీజ్ హెల్ప్ ఫర్ మై హిందూ టెంపుల్ దర్శన యాత్ర అండ్ హిందూ సనాతన ధర్మ ప్రచార యాత్ర సొసైటీ. ఎనీబడి గివ్ ఎనీ డొనేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ హెల్ప్, ప్లీజ్ do the help, send the money to my PhonePe or Google Pay number is my PhonePe or Google Pay number is 7386622463. Once again I am telling my PhonePe or Google Pay number is 7386622463. My name is Devarkonda Muralidhar, Puttuttur, Kadapa Jilla, Northwest India. So please help for my Darshana Yatra and Hindu Prachara Yatra. So this is all over India. So first journey is Hindu Dharma Prachara Yatra plus Hindu Sanatana Dharma Prachara Yatra come Hindu Temple Darshana Yatra. But is from Pradipur to Hyderabad via Madanapalli, Bangalore, Kanchi, Mahabalipuram, Chennai, Tirupati, Tirumala, again Tirupati, Srikalahasti, Nayadpeta, Guduru, Nellore, Ongole, Guntur, Amaravati, Mangalagiri, Vijayawada, Sriapeta, Hyderabad. This is first journey. Second journey is running now. ఇప్పుడు సెకండ్ జర్నీలో ఉన్నాం. హైదరాబాద్ నుంచి మళ్ళీ అట్లా వరంగల్, ఇది ఖమ్మం వస్తుంది కదా, వరంగల్, ఖమ్మం, ఆ రూట్లో భద్రాచలం, ఆ రూట్లోంచి తిరువూరు నుంచి విజయవాడ నుంచి మళ్ళీ తెనాలి, బాపట్ల, చీరాల, సో ముప్పవరం, శంకరకొండ, సో అద్దంకి, సో ఇలాంటివి చూసుకుంటూ మళ్ళీ ఇట్లా కొన్ని ఒంగోలు రూట్ కూడా వచ్చాము. అక్కడ చూసుకొని సో మళ్ళీ క్లైమేట్ పరిస్థితులు ఉన్న రూట్ డైవర్ట్ అయినా తప్ప ఏం లేదు. సో మంత్రాలను కూడా ఒకసారి వెళ్ళాలనుకున్నాం, అది కుదరలేదు. సో మళ్ళీ ఇట్లా ఒంగోలు నుంచి మళ్ళీ నెల్లూరు, మళ్ళీ వేరే రూట్లో కొన్ని సైడ్ విలేజెస్లో ఉన్న టెంపుల్స్ కవర్ చేసుకుంటూ మళ్ళీ తిరుపతికి వచ్చాము. సో ఇప్పుడు తిరుపతి నుంచి మళ్ళీ హిందూపూర్ రూట్ మీద వెళ్తున్నాం. హిందూపూర్ రూట్ మీద చంద్రగిరి చూసుకుని హిందూపూర్ రూట్ మీద అరుణాచలం, నెక్స్ట్ వీలైతే మధురై. సో మధురై ఇంకా ఎండింగ్ పాయింట్. సో క్లైమేట్గా సహకరిస్తే భక్తుల యొక్క సహకారంతో
త్రివేంద్రం కూడా వెళ్తాం. ఒకవేళ క్లైమేట్ సహకరించాలంటే అరుణాచలం కానీ మధురై వరకు సో చివరి దర్శనం, చివరి ప్రచారం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వీలైతే మళ్ళీ థర్డ్ హిందూ సనాతన ప్రచార యాత్ర, టెంపుల్ దర్శన యాత్ర ఉంటుంది. ఈ లోపల మధ్య మధ్యలో మీకు కొన్ని భగవద్గీత, భాగవతం, రామాయణ, మహాభారతం ఈ యొక్క గ్రంథాలు ఉన్నటువంటి శ్లోకాలు, వాటికి అర్థాలు, భావం, భాష్యము, సో ఆ స్టోరీస్, ఆ పురాణాలు, చరిత్ర గురించి ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటుంటాం. సో అప్పుడప్పుడు టెంపుల్స్కి దర్శనం చేసుకుంటుంటాం. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క ఆలయ ప్రత్యేకత, రకరకాల దేవాలయాలు ఉంటాయి, హిందూ టెంపుల్స్.